నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే ప్రభుత్వం మధ్య ఉన్న విభేదాలు మంగళవారం అసెంబ్లీ వేదికగా పతాక స్థాయికి చేరుకున్నాయి. ఏడాది తొలి శాసనసభ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం చేయాల్సి ఉండగా ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపివేసి సభ నుంచి వాకౌట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. సమావేశం ప్రారంభంలో తమిళ తల్లి ప్రార్థన గీతం ముగిసిన వెంటనే జాతీయ గీతం ఆలపించాలని గవర్నర్ సభాపతిని కోరారు. అయితే సభా నిబంధనల ప్రకారం ప్రసంగం ముగిసిన తర్వాతే జాతీయ గీతం ఆలాపన ఉంటుందని ప్రభుత్వం నిరాకరించడంతో వివాదం మొదలైంది. ముఖ్యంగా జాతీయ గీతాన్ని పాడడం లేదన్న కోపంతో గవర్నర్ ఆర్ఎన్ రవి వెంటనే అక్కడి నుండి వాకౌట్ చేశారు. అయితే దీనిపై స్పందించిన రాజ్భవన్, తమిళనాడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాతీయ గీతాన్ని అవమానిస్తూ ప్రాథమిక రాజ్యాంగ విధిని విస్మరించిందని, అంతేకాకుండా గవర్నర్ మాట్లాడుతున్న సమయంలో ఆయన మైక్ను పదే పదే స్విచ్ ఆఫ్ చేశారని ఒక ప్రకటనలో ఆరోపించింది. అంతేకాకుండా ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ పాఠాన్ని చదవడానికి నిరాకరించిన గవర్నర్ అందులోని లోపాలను ఎత్తిచూపుతూ 13 పాయింట్ల వివరణ ఇచ్చారు. రాష్ట్రానికి 12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెప్తున్న మాటల్లో నిజం లేదని, అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. 4 ఏళ్ల క్రితం ఎఫ్డిఐలో 4వ స్థానంలో ఉన్న తమిళనాడు ఇప్పుడు 6వ స్థానానికి పడిపోయిందని గణాంకాలను బయటపెట్టారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఫోక్సో కేసులు 55%, మహిళలపై వేధింపులు 33% పెరిగిన ప్రసంగ పాఠంలో ఆ ప్రస్తావనే లేదని గవర్నర్ మండిపడ్డారు. దళితులపై జరుగుతున్న దారుణాలను కూడా ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించారు. అలాగే విద్యా సంస్థలో 50%కి పైగా ఫ్యాకల్టీ లిస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం యువత భవిష్యత్తును విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. జై హింద్.